ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఎగ్జిట్ పోల్స్ లెక్కలకు మించి సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అనేక జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 175 స్థానాలకు గాను 164 స్థానాలు కూటమి గెలుచుకుంది. వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఒకానొక దశలో వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. హలో ఏపీ బై బై వైసీపీ అంటూ తీర్పు ఇచ్చిన ఓటర్లు జిల్లాలనే కూటమికి కట్టబెట్టారు. 8 ఉమ్మడి జిల్లాల్లో ఒక్క సీటు ఖాతా తెరవకుండానే వైఎస్ఆర్సీపీ డకౌట్ అయింది. 8 ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కనీసం ఖాతా తెరవకపోవడంతో ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేసింది. శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలను స్వీప్ చేసింది. మొత్తం 175 స్థానాలకు గాను 164 స్థానాలను కూటమి గెలుచుకుంది. వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఒకానొక దశలో వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. పోటీ చేసిన మొత్తం 21 స్థానాలను గెలిచిన జనసేన రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కూటమిలో తమకు కేటాయించిన సీట్లలో మొత్తం గెలిచి విజయ దుందుభి మోగించి సత్తా చాటింది. పోటీ చేసిన 10 స్థానాలకు గాను బీజేపీ 8 గెలిచింది. జనసేన 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. వైఎస్ఆర్సీపీ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. జగన్, పెద్దిరెడ్డి మినహా మంత్రులు, మాజీ మంత్రులు ఘోర పరాజయం పొందారు. కూటమి జోరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కొట్టుకుపోయారు. ఈ కూటమికి బాధ్యత వహిస్తూ సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేశారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారు, అది మాత్రమే కాకుండా ఒక విద్వేషపూరితమైనటువంటి ఒక పాలన ఏదైతే ప్రజలు అనుభవించారో దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా తీర్పు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి విషయం, ఎప్పుడైతే మనం రాష్ట్రాభివృద్ధిని అదేవిధంగా ప్రజల సంక్షేమానికి మనం తిలోదకాలు ఇచ్చి కేవలం స్వలాభాపేక్షతోటి మనం ఇక్కడ పరిపాలన చేయాలి అని చెప్పి భావిస్తాము, ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గమనిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతటి అనూహ్యమైనటువంటి విజయాన్ని, అంటే రాష్ట్రంలో మార్పు తీసుకుని రావాలి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఎవరైతే ఆ రకంగా రాష్ట్రానికి ఒక సమర్థవంతమైనటువంటి పాలన ఇవ్వగలరో వారిని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి ప్రజలు భావించినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఈ కూటమికి ప్రజలందరూ కూడా అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు. ఇది మరి ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను, ఇది కేవలం విజయం మాత్రమే కాదు, మా బాధ్యతని ఒక్కసారి ప్రజలందరూ కూడా మాకు గుర్తు చేశారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎన్నికల్లో ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని, ఇటువంటి ఫలితాలు ఊహించలేదని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కోట్లాది మందికి మేలు చేసినా ఓడిపోయామని, మేనిఫెస్టో హామీలను 99% అమలు చేశామన్నారు. ప్రతిపక్షంలో ఉండటం తమకు కొత్త కాదని, ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నానని అన్నారు. ప్రజల గొంతుకగా ఉంటామని, తమ పోరాటం ఆపమని తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఫలితాలు ఊహించలేదని అన్నారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు ఎటుపోయాయో అర్థం కావడం లేదన్నారు. పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నా పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదన్నారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యామని తెలిపారు. 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశామన్నారు. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకున్నామని, 1/2 కోటి రైతన్నల ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉండటం తమకు కొత్త కాదని, ప్రతిపక్షంలోనే ఎక్కువగా ఉన్నామని అన్నారు. ప్రజల గొంతుకుగా ఉంటామని, తమ పోరాటం ఆపమని తెలిపారు. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం. పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో, 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం, మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. నా రాజకీయ జీవితం అంతా కూడా ప్రతిపక్షంలోనే గడిపా. ఈ 5 సంవత్సరాలు తప్ప పోరాటాలే చేశా. రాజకీయ జీవితంలో ఎవడు చూడని కష్టాలు కూడా అనుభవించా. ఇప్పుడు అంతకన్నా కష్టాలు ఏదైనా పెట్టినా కూడా సిద్ధంగా ఉన్నాం.
కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీని ప్రజలు గెలిపించారు, తన హృదయం ఉప్పొంగిందని, మరోసారి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించారన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీని ప్రజలు గెలిపించారని, తన హృదయం ఉప్పొంగిందని అన్నారు. మరోసారి ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ భవిష్యత్తుపై నిబద్ధతతో ఉన్న మోడీ, అమిత్ షా, నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. పవన్, జనసేన నేతలు, పురంధరేశ్వరి, భారతీయ జనతా పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘన విజయంలో భాగస్వాములైన కార్యకర్తల కృషిని మర్చిపోలేనని, కూటమి విజయానికి శుభాకాంక్షలు తెలిపిన మోడీకి అభినందనలు, ఎన్డీఏకు ఏపీ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ విజయం కూటమిపై ప్రజల నమ్మకానికి ప్రతిబింబం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జనసేన గెలవడం 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది కక్ష సాధింపుల సమయం కాదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని పార్టీ శ్రేణులకు తెలిపారు. పోటీ చేసి గెలిచింది 21 సీట్లలో అయినా 175 సీట్లలో గెలిపిస్తే ఎంత బాధ్యతగా ఉంటుందో అంతే బాధ్యతగా పనిచేస్తామన్నారు. ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం నేత వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదని, ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయని అన్నారు. ప్రజలకు జవాబుదారీతనం చెప్పే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని అన్నారు. జగన్తో తనకు వ్యక్తిగత కక్ష లేదని పేర్కొన్నారు. కక్ష సాధింపు కోసం మనకి జనం అధికారం ఇవ్వలేదని, 5 కోట్ల ఆంధ్రులకు న్యాయం చేయాలని అన్నారు. తన జీవితం ఎప్పుడూ దెబ్బలు తినడమేనని, సినిమా పరంగా తొలి ప్రేమ విజయం, రాజకీయాల్లో ఈ విజయమని పేర్కొన్నారు. డబ్బు, పేరు కోసం తను రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. సగటు మనిషి కష్టం చూసి వచ్చానని చెప్పారు. 2019లో పోటీ చేసిన 2 చోట్ల ఓడినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకుంటున్నానని చెప్పారు. పిఠాపురం ప్రజలు తనను గెలిపించలేదని, రాష్ట్రంలో 5 కోట్ల మందిని గెలిపించారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదు నేను. దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతా ఉన్నారు, యువత నలిగిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే
175 సీట్లు మనం గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కోవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. పరాభవంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈసీ డిక్లరేషన్ అనంతరం గవర్నర్కు తన రాజీనామా లేఖను పంపారు. ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. పరాభవంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈసీ డిక్లరేషన్ అనంతరం గవర్నర్కు రాజీనామా లేఖను పంపారు. సీఎం జగన్ రాజీనామాపై రాజ్భవన్ స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్కు సమర్పించిన నేపథ్యంలో 4/6/2024 నుండి అమల్లోకి వచ్చే రాజీనామాను ఆమోదించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు జగన్మోహన్ రెడ్డి పదవిలో కొనసాగాలని జగన్కు సూచించారు. ఏపీ ప్రజలు తెదేపా, జనసేన, బీజేపీపై గురుతరమైన బాధ్యత పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటామని తెలిపారు. 1985 నుంచి మంగళగిరిలో పసుపు జెండా ఎగరలేదని, తెదేపా, జనసేన, బీజేపీ శ్రేణుల సహకారంతో 91,000 పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు. ప్రభుత్వంలో తన పాత్ర ఏంటో చంద్రబాబు నిర్ణయిస్తారన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా ముందుకు తీసుకువెళ్లేందుకు గొప్ప బాధ్యత అప్పగించారని అన్నారు. ఆ బాధ్యత నెరవేర్చేందుకు అహర్నిశలు కష్టపడతామన్నారు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఉంటాయని తెలిపారు. కక్ష సాధింపులు, వేధింపులు లాంటివి, ఆస్తులు ధ్వంసం అనేది తమకు తెలియదన్నారు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించబోమన్నారు. తప్పు చేయని వారిపై కక్ష సాధింపులు ఏమీ ఉండవని తెలిపారు. విభజన చట్టం మేరకు ఏపీకి రావాల్సిన వాటి గురించి అడుగుతామన్నారు. ఒకే రాజధాని అమరావతి, 3 పార్టీల నేతలు దీనికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన తప్పులు మేం చేయబోమని అన్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతామని లోకేష్ స్పష్టం చేశారు. 91,000 పైచిలుక మెజార్టీతో నేను గెలుస్తాం జరిగింది. ఇది ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 3వ స్థానంలో ఈ మెజారిటీ ఉంది. ఈ ఎన్నికల్లో అన్ని రికార్డులు సృష్టించింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి. మొదటి స్థానంలో పల్లా శ్రీనివాస్ గారు, మా గాజువాక నాయకుడు, శాసనసభ్యుడు, 95,000 మెజారిటీ గెలిచాడనేది నాకు సమాచారం. 2వ స్థానంలో గంటా శ్రీనివాసరావు గారు భీమిలి నియోజకవర్గంలో దాదాపు 92,000 మెజారిటీతో గెలిచారని, నేను మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి అన్నగా భావించే పవన్ అన్నకు కూడా హామీ ఇచ్చాను. ఎవరు ఊహించిన మెజారిటీతో నేను మంగళగిరి గెలిచి కానుక కింద ఈ సీట్ ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ హామీని నిలబెట్టుకున్నా. దాని వెనకాల ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి, దేవుడు ఆశీస్సులు నాతో ఉన్నాయి. ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత మా పైన బాధ్యత పెరుగుతుంది, ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరుగుతుంది. మంగళగిరి ప్రజలకి నేను అనేక హామీలు ఇస్తాం కూడా జరిగింది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా జరిగింది. వచ్చే 5 సంవత్సరాలు వాళ్ళకి అనేక పనులు చేయాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దే బాధ్యత ఇప్పుడు ఎమ్మెల్యేగా మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తాడని ఈ మీడియా సమావేశంగా మంగళగిరి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఎన్నికల ఫలితాల్లో విస్పష్టమైన మెజారిటీ రావడంతో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ సాదర స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా భేటీ అయిన నేతలు ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లు సమాచారం. ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపైన ఇరువురు నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. జనసేన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ తన కుమారుడు అకీరాను చంద్రబాబుకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అకీరా చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూటమికే స్పష్టమైన ఆధిక్యం రావడంతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబ సభ్యులంతా కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు విక్టరీ సింబల్ చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఘోర పరాజయం పాలైంది. 175 అసెంబ్లీ సీట్లు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగిన ఆ పార్టీ 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. పులివెందుల నియోజకవర్గంలో గతంలో కంటే జగన్కు మెజారిటీ తగ్గింది. జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వైకాపాకే కేబినెట్లో మంత్రులంతా ఓటమి పాలయ్యారు. వైసీపీ నుంచి గెలుపొందిన వారిలో పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బద్వేలు నుంచి దాసరి సుధా, పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి, ఆలూరు నుంచి బూసేని విరూపాక్షి, ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్రి చంద్రశేఖర్, అరకు నుంచి రేగం మత్స్యలింగం, పాడేరు నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రాజంపేట నుంచి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ దొడ్డి గెలుపొందారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమరంలో ఎన్డీఏ కూటమి భారీ ఆధిక్యం కైవసం చేసుకోవటం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని, సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పదం వైపు సాగుదామని రేవంత్ రెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు తమ ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పారని విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ నాయకులు ధ్వజమెత్తారు. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం పట్ల కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ విజయం సాధించారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని ఆయన నివాసం వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పుష్పగుచ్చాలు అందజేసి శాల్వాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అఖండ విజయం సాధించడంతో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్రానికి పట్టిన శనిపీడ విరుగుడైపోయిందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు నరకయాతన పడ్డారని, గెలిచిన కూటమి ప్రభుత్వం రాబోయే వారికి మంచి పరిపాలన అందిస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. మా తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే, మరి సౌమ్యుడు, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రతిరోజు కూడా డివిజన్లో పర్యటన, పేద ప్రజలకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని ఆయనే గమనించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నెల కూడా వాళ్ళ ఓన్గా సంపాదించుకునే విధంగా ఇస్త్రీ బోర్డులు కానివ్వండి, టిఫిన్ బోర్డులు కానివ్వండి, అన్నీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటారు. సౌమ్యులు, కాంట్రవర్సీకి వెళ్ళరు. మరి అటువంటి వ్యక్తిని కాదనుకొని రౌడీయిజం, వాళ్ళ కార్పొరేటర్లు ప్రతి డివిజన్కి వెళ్ళిపోయి దందాలు చేసుకుంటా అన్ని చోట్ల ఉండే ఆ ప్రజల యొక్క మనోభావాల్ని వాళ్ళు దెబ్బతీస్తూ ఉంటారు. మోహన్ రావు గారు గెలిచారంటే కొంతమంది పేటీఎం బ్యాచీలు కూర్చొని కుర్రోడు వచ్చాడు, 1,00,000 మెజారిటీతో గెలుస్తాడన్నాడు. ఇవాళ ఏమైంది? ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాం. ఎమ్మెల్యే అనే మాట కూడా రాదు, అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా ఎదిరించాం. ఇవాళ ఎమ్మెల్యే గారు మంచి మెజారిటీతో గెలిచారు. వాళ్ళ ప్రజలు ఎమ్మెల్యే గారి పక్షాన ఉన్నారు. ప్రజలు పడిన బాధలు అంతా ఇంత కాదు, అనేక మంది అన్ని కులాల వారు, అన్ని రంగాల వారు అన్నీ బాధపడ్డారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంబరాలని అంబరాలని మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇవాళ ఈ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆయన ఎందుకంటే ఎప్పుడు నిత్యము కూడా ప్రజల్లో ఉండి